అదేదో సాదా సీదా తుఫాన్ కాదు, ప్రకృతి ప్రళయం. ఓయమ్మ కట్టు టయానికి ప్రకృతి ప్రళయం వచ్చింది. తుఫాన్ వచ్చేది ఉంది. తుఫాన్ వైజాగ్గే కాలు పట్టుకుంటానా వద్దునా ఇది, కాలు పట్టుకుంటానా వద్దునా ఇది. ఈ ఏంటి పోతాను మళ్ళీ ఏంటికి వస్తున్నావు, ఏంటి పోతాను మళ్ళీ ఏంటికి వస్తున్నావు, ఏడికి పోతాను ఏంటి ఇది నా లగేజ్లే. నీ లగేజ్ ఏంటికి పోతాను? ఏ పోయి ఆడుకుపోతారు, గ్రౌండ్ కాడికి పోతున్నారు కదా మీరు ఫుట్బాల్ ఆడికి. పోయినాము అప్పుడే అయిపోయింది. అప్పుడే అయిపోదు, ఆడిపో లాస్ట్ రోజు ఆడుకోపో. ఏం లాస్ట్ రోజు? మామూలు పోయి ఏదో లగేజ్ ఏముంటుంది, లగేజ్ ఉంటుంది, లగేజ్ ఉంటుంది. ఏంది నా అంటాడా ఏదో మధ్య ఆపినావు. ఏందో ఆపినాలే కానీ పో, నువ్వు పో ఆడుకోపో, ఫుట్బాల్ ఆడుకొని ఇంకా గ్రౌండ్ లో లాస్ట్ ఏదోటిగా. బాగా డ్రెస్ బాగుందిరా, లాస్ట్ రోజు మంచి డ్రెస్ వేసుకున్నావు. ఆ టెంకాయ చెట్లు చూస్తుంటే నాకు వాళ్ళు చూపించిందే గుర్తొచ్చా, టెంకాయ చెట్లు చూస్తుంటే నాకు వాళ్ళు చూపించిందే గుర్తొచ్చా. ఇట్లారా ఈ పక్కరా, నువ్వు ఇక్కడ కూర్చోద్దు, లగేజ్ దగ్గర ఉండద్దు. ఆ టెంకాయ చెట్లు చూస్తుంటే నాకు వాళ్ళు చూపించిందే గుర్తొచ్చా. ఏం చూపిస్తారు? ఏది లేదు, జరుగుతుంది. డబ్బులు ఆడ పెట్టేసినాను. గాలి ఫుల్ గాలి వస్తుంది కదా బయట, గాలి ఫుల్ ఉంది కదా బయట, ఉరుములు కొద్దిగా ఏదో మాడమూసి గాలి ఉంది కదా. కూర్చోదు పక్కన, లాస్ట్ రోజన్నా నించో. నా కొడుకు అట్లా ఎప్పుడు చూసినా గోడకి ఇట్లా నించో, ఏదో రోజు నించో, అట్లే ఎగురుతావులే. ఆ డబ్బులు పెట్టాను ఆ బెడ్రూమ్ లో 5,000 పెట్టినాను, జైలు పెట్టుకో. గాలి బాగా వచ్చినప్పుడు గాలి ఎక్కిసరు. ఏమైంది అంటాడా నాకు అర్థం కాలే. వీళ్ళంతా ఆడున్నారు, పండుకున్నారా? పనుకుంటారు, ఇద్దరు పనుకుంటారు, ఆడున్నారు. మళ్ళా ఉన్ని అట్లే నిద్రలోనే మంచిది. నువ్వు రోజే హుషారుగా ఆడుకోపో. డ్రెస్ బాగుంది, డ్రెస్ బాగుంది, నీ గుడ్లు కూడా బాగుంటాయి, అన్ని బాగుంటాయి. చెప్పు ఏమైంది, ఏంటి నువ్వు పోతావు? ఏమైంది అని చెప్పినానుకో కటకట అవుతుంది. ఏమైంది అని చెప్పినానుకో కటకట అవుతుంది. 2 నీళ్ళు తీసుకురాపో. ఏంటి పోతాను? నువ్వు నీళ్ళు తీసుకుంటావు. నీళ్లు దాబో, నేను ఆడబోలే నీళ్ళు కానీ ఎంతనా నువ్వు లేని ఎవడెత్తాను. నువ్వు మరసంగా ఇంటే మంచిది. ఎక్కువ సమయం లేదు నాకు, ఎక్కువ సమయంలో నా సెల్ తీసుకున్నది. నా సెల్ తీసుకో. నువ్వు ఏందో పెట్టుకొని మాట్లాడవు. యాది అది కూడా అవసరం లే, నువ్వే పెట్టుకో. నీళ్ళు దాపు, నాకు అవసరం లే. తీసుకో, దాన్ని నువ్వే పట్టవు. సెల్ కూడా నీకే ఇస్తాను, సెల్ పెట్టుకో. జోలి లెక్కలనే తీసుకో. బంగారు కూడా ఇచ్చేస్తాను, తీసుకో. మాకేం వద్దులే. ప్రకృతి పిలుస్తుంది, అర్థమైందా? పిలుస్తుంది అందుకు. అదేదో సాదా సీదా తుఫాన్ కాదు, ప్రకృతి ప్రళయం. ఓయమ్మ కట్టు టయానికి ప్రకృతి ప్రళయం వచ్చినే. ఏందో దాని గురించి ఏం పట్టించుకోవద్దు, దాని గురించి అడగద్దు. ముందుగా చెప్తా, అడగద్దు దాని గురించి. నేను దాని గురించి పడుతాను, అడగద్దు కాబట్టి అన్నీ కాబట్టి అడుగుతా. నేను దాని గురించి పడుతాను, అడగద్దు కాబట్టి అన్నీ కాబట్టి అడుగుతా. చెప్పు ఏమంటుంది అమ్మ, చెప్పు. అవి నీకెందుకు పిల్లోని దడుచుకుంటావు, అది ఇంకా రాకముందే చచ్చిపోతావు. మాటి నువ్వు పోయేదేదో ప్రశాంతంగా పో. మళ్ళా నువ్వు ఊహించుకొని యాడ్ నుంచి వస్తానని ఆ భయభ్రాంతుల్లోనే సగం పోసుకుంటావు. పెద్ద పెద్ద టెంకాయ చెట్లే ఒంగిలేస్తాయి, నీకు అన్ని టెంకాయ చెట్లు ఉన్నాయి. యావ ఊడతాయి, యావలేస్తాయి కూడా తెలియదు. టెంకాయ చెట్లు పెట్టి చూద్దామా. చూసినా నన్ను ఆవనని ఒట్టి, నా మానాన్ని నన్ను బోర్నిస్తాను ఒట్టే నేను చూపిస్తా. నా మానాన్ని నేను పోతాను. నీ మానా నువ్వు పోయేదే కాదు, చాలా మంది నీతో కూడా పోతారు. నేను పోయేది నా రూట్ వేరు. నాకు అడ్డం పడనా చెప్పు. నీకు అడ్డం పడను ఒట్టు నేను చూపి ఒట్టు నేను నీవు అడ్డం పడను, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పు, నేను చూపిస్తా. పోవచ్చు. సర్వం తుడిచిపెట్టేసిన విలయం. మీరు ఆ భీకర తుఫాన్ దృశ్యాలను చూడాలనుకుంటున్నారా? అందుకు సిద్ధమేనా? మీకు ఆ గుండె ధైర్యం ఉందా? అంటే బీ రెడీ. ఊపిరి బిగబట్టి ఈ దృశ్యాలను చూడండి. బిగబెట్టి ఊపిరి
గాలివాన ఏ రేంజ్ లో కుమ్మేస్తుందో. ఫైర్ ఇంజిన్ ను ఓపెన్ చేసి నీళ్లను ఫోర్స్ గా వదులుతున్నట్టు లేదు. గాలి వేగానికి వాన చినుకులు నేలను తాకకుండా గాలిలోనే ఎగిరిపోతున్నాయి. ఇనుప వస్తువులు సైతం అట్టపెట్టెల్లా ఎలా ఎగిరిపోతున్నాయో చూడండి. ఈ సౌండ్ ఓసారి వినండి. నువ్వు కూడా వింటావు అదే సౌండ్. నువ్వు కూడా వింటావు అదే సౌండ్. ఏం గుండె ధైర్యం ఉందే, జారిపోయింది. ఇది ఈ పరిస్థితుల్లో నేను ఎవరిని విడిచిపెట్టలేక నాలో నేను మదనపడి, నాలో నేనే బాధపడి, నాలో నేనే హుషారయ్యి నక్క తెలివితో గడప దాటి బయటికి వెళ్ళిపోతాను. వాళ్ళు చెప్తానులే బీపర శబ్దం అని, ఆ శబ్దానికి లేస్తారు. వాళ్ళు చెప్తానులే బీపర శబ్దం అని, ఆ శబ్దానికి లేస్తారు. ఏమి నువ్వు చలాగ్గా ఆడుకుంటాను కాబట్టి ఆ గాలి వేగానికి ఇనుపే ఎగిరింది. నువ్వు గాలి అట్లా ఎగురుకుంటావు 200 కిలోమీటర్ల పక్క పడతావు. టెంకాయ చెట్టు నీకు తోడుగా ఉన్నాయి. మొత్తం టెంకాయ చెట్టు ఆ విధి ఏమో కానీ కరెక్ట్ ప్రకృతి టైంలోనే నీకు ప్రకృతి డ్రెస్ చేసుకున్నావు. నువ్వు ఆ 150-200 కిలోమీటర్ల పక్క తేలాడతావు. చెడ్డీ జీనికి దగ్గరే 150 కిలోమీటర్ల పక్క ఉంది. నాకు తెలిసి ఇంకో అర్ధగంట రాచ్చు. నేను వద్దు, నీకు కనపడుతుంది, అది కనపడదు. నీకు వాకిలు పడతాను పొద్దాంగులు ఇప్పుడు నీకు అదే సిమెంట్ చెప్తా. నువ్వు నేను మంచి పని చెప్తాడు నీకు ముందుగానే. ఏమి నువ్వు అది వచ్చేకి గంట పడుతుంది. కరెక్ట్ ఒక అర్ధగంట ఏమైనా తినేటివో ఏమైనా ఎంజాయ్ చేసేసి బాగా ఇలా రాయి తీసుకొని తలకాయకి దాన్ని కొట్టుకొని పడిపో. దరిద్రం సౌండ్ స్పీడ్ ఎర్రత బండ్లు ఎత్తది నా గాలి. ఏదనుకుంటారు నాకు ఒక సీటుకి 5 లక్షలు ఇచ్చిన అట్లా ఇంకా సీట్లు లేవు. లేదా మీ అక్కను కూడా పిలిచిపోయాను కదా. ఇంకా ప్రళయం ఏం చేయలేము. మనం ప్రయత్నం మనం చేసుకొని వెళ్ళిపోతాడల్లా. వాళ్ళు రాలే వీళ్ళు రాలే అంటే మన లాభే వాళ్ళు ఎవరు ఉంటారు. నేను మెత్తికి వెళ్ళిపోతాను. నువ్వుకోటి దాంట్లో లగేజ్ అనుకుంటానేమో. గాలి వస్తే బోట్ అవుతుంది అది. వెళ్ళిపోతాను. నువ్వుకోటి దాంట్లో లగేజ్ అనుకుంటానేమో. గాలి వస్తే బోట్ అవుతుంది అది. నీళ్ళు గాలి వస్తే ఇప్పి బోట్ వేసుకొని నిమ్మ ఈడే ఓపెన్ అవుతుంది. ఈడే నీ గాలి అంటే ఈడే ఓపెన్ చేసుకొని దాని మీద పండుకో. నీళ్ళు వచ్చినప్పుడు బోట్ నువ్వు అట్లా పోతా అంటారు. బెలూన్ గాలి అలా నీళ్ళు తగిలంటే బెలూన్ ఇట్లా అవుతుంది ఉబ్బుకొని లోపల. మళ్ళీ అది నువ్వు పెట్టుకో. నేను కార్లో పెట్టాను, జాగ్రత్తగా పెట్టుకో. ఎవరు 5 లక్షలు ఇచ్చన్నా కూడా వద్దండి. కొంతమందికే తెలుసు ప్రళయం వస్తాండది. అసలు ఇవన్నీ ఎక్కువ చూడకూడదు కూడా. ఇవి చూస్తే భయం ఎక్కువ చచ్చిపోతారు. ఎవరు రావురా నువ్వు వాళ్ళందరినీ విడిచిపెట్టినాక నువ్వెంత ఎవరు నువ్వు చెప్పవు వాళ్ళకి. అక్కకి తోడుగా నుండు. చూసారా సార్ డబుల్ యాక్షన్. పొద్దున్నే పెద్దమ్మ అంటివి ఇడ్లీలు అవన్నీ పెడుతుంది. వద్దమ్మ చల్లంటే ఇందు ఉంటుంది. లాస్ట్ టైం అయినా తిను. లాస్ట్ టైం ఫస్ట్ టైం పెదనాన్న అంటివి నీకు ఇంకోటి ఇక్కడ మంచి లక్కు. ఈ భీకర గాలికి దీనికి నీకు బంగారు సామాన్లు బయట కొట్టుకొస్తే అవన్నీ నువ్వు ఏరుకో. బతుకుంటే ఎన్ని వస్తాయి. ఎన్ని చేసినావు నాతో రావు. నేను పిలిచబోను. నీకు తెలుసు నేను వచ్చేస్తాను. ఎట్లా వస్తావు కారులోనే. ఇంకోటి ఇప్పుడు చంపినప్పుడు కేసు లేదు. ఏంటంటే ప్రళయంలో కొట్టపోయినాడు చచ్చిపోయినా కూడా ఇప్పుడు చంపేలా నేనే రాకుందే. గుడ్లమ్మడా నువ్వు ఆలోచించు. మూసుకొని కూర్చో. కానీ నీతో వచ్చేస్తాలే నిజం. సరే ఓ పని చేద్దాము. నేను అడిగిపోయి నీకు ఫోన్ చేస్తాను ఏర్పాటు చేసి. అప్పుడు వద్దు అంటే అది వచ్చేస్తే బ్రిక్నా. వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయకుండా నువ్వు సైలెంట్గా ఉంటే నేను వెళ్ళిపోతా. ఇరవై కాదు కాళ్ళ ఈ బోర్డు పెట్టుకో. నీళ్ళలో కూర్చో. నువ్వు పెట్టుకో. నేను పోయి వస్తా. ఆడ ఎక్కువసేపు ఆగేటట్లే డ్రైవరు. 5 లక్షలు ఇచ్చినా కూడా ఇంకోటి కారు బాడీకి కాదు షోరూంలోనే డైరెక్ట్ 5 లక్షలు పెట్టి తీసుకో. ఏమి
సీన్లే నువ్వు మొత్తం మడసాను పిలిచిపోతావా క్యాబ్ అరలిచ్చేస్తా నువ్వేం చూడలే నువ్వేం ఫీల్ కాలే నీ గుండె ధైర్యం ఉంది ఏం జరగనట్టు కూర్చో ఏదైనా తినుకుంటా కూర్చో ఏమన్నా ఇల్లియన్ ఏమనుందా నీ మనసులో ఏమన్నా ఇల్లియన్ ఏమనుందా నీ మనసులో ఏమన్నా మళ్ళీ గుండె నాకు గుండె నేను చదవను రా నేను చదవను మొత్తం అంత అర్లిచ్చేస్తా అల్లిపో అల్లిపో అల్లిపోరా అర్లిచ్చేస్తా మొత్తం ఓరా హెలికాప్టర్ బుక్ చేసినా నీకు తెలిసేదో నేను పైట్ల మిద్ది పైకి ఎక్కైనా తాడు పట్టుకుని వెళ్ళిపోయే రకం నువ్వు అల్లి నేను ఫోన్ కూడా చేస్తాను చెయ్యి ఏం చేస్తావు మొత్తం అంతా చెప్పకుండా తుఫాన్ దగ్గరలో ఉంది దగ్గరలో ఉంది నేను ఒప్పుకోను దండం పెడతాను నువ్వు దండం పెట్టినా కాదు నువ్వు ఏం పెట్టినా కాదు నేను చెప్తాను ఊరు ఏంటికి వచ్చిన ఏమో ఈ మధ్య గుండు పడిపోవచ్చు చెప్తున్నాడు రండి ఇప్పుడే వద్దురా పోతురా మళ్ళా నేను వచ్చినా కదా మనకు వర్షాలే నీళ్ళే హ్యాపీగా ఉంటాము ప్రపంచం అంతా పోయినా కూడా మనకు రాయలసీమకి ఏం కాదు అట్లా ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇటుకు వచ్చినాం అంతా పోయినా కూడా మనకు రాయలసీమకి ఏం కాదు అట్లా ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇటుకు వచ్చినాం వాళ్ళు ఎవరు లేచినట్లున్నారు మళ్ళీ పండుకుంటారు ఇవన్నీ చెప్పొద్దు సౌండ్ ఇవన్నీ వస్తుంటాయి భయంకరంగా జరుగుతుంటాయి ఊరిని వచ్చిన ఊరిని ఏంటికి వచ్చిన ఊరికి బతుకుంటానని ప్లీజ్ నీ ఊరు చచ్చిన రాను అడిగే పెట్టిన ఇంకా ఈ వైజాగ్ దండం ప్లీజ్ ఎట్లా నేను బతికించుకోనా ఎవరు ఏం బతికించుకో నువ్వేనా బిడ్డ బతికించుకునేకి లేదనేమన్నా ఎవడు నాకేందు బొంగులో తమ్ముడు బతిగాడి పోతే దండి 190 మంది అవుతారు తమ్ముళ్ళు నాకేందు బొంగులో తమ్ముడు బతిగాడి పోతే దండి 190 మంది అవుతారు తమ్ముళ్ళు తుఫాన్లో కొట్టుకొని పోతారా ప్లీజ్ వద్దు కూర్చో తుఫానికి భయపడి చిల్లరనాయలా నువ్వు మళ్ళా లేదని చెప్తా అన్నాడు అవకాశం ఉంటే అందరినీ తీసుకుపోతాడు నాకు కాదు చచ్చిపో ఎటు వస్తాను కదా తుఫాను వద్దని చెప్తాను బతకమని చెప్తాను బంగపోయేది ఏముంది ఇట్లా సిచ్యువేషన్ లో నువ్వు నన్ను పిలిచిపోతాడువే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ పిలిచబో ఎవరిని పిలిచబోతా అంటే వాళ్ళందరినీ పిలిచబో నాకు లేట్ చేయొద్దు వాళ్ళు ఆడ ఇంటికి మనం వెళ్ళిపోదాము అంటే వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఏమని చేసుకుంటే వాళ్ళ కర్మగాలి ఇక్కడ పుట్టినారంట వాళ్ళ కర్మ అట్లా మళ్ళీ ఏం చేద్దాము అందుకే సముద్రం దగ్గర ఉండకూడదు చెప్తానా నిన్నద్దర్రా అని చెప్పేది మనం కూడా ఏంది మానం గీనం ఎప్పుడో పోయినాయి నా అనే పదం యాడ్ అయింది నాకు ఇప్పుడు నీ అనే పదం నీది పెట్టుకో వద్దు నా పదమే మన కాదురా నేను 300 స్పీడ్ తో వస్తుందంట అటు చూడు ఒకసారి అమ్మ నాకు అది చూస్తుంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలంటే నువ్వు ఆపుతాను ఇంకా తీరంలో ఖాళీ ప్రదేశాల్లో రోడ్లు వీధుల్లో పరిస్థితి ఇంకెంత భయానకంగా ఉండిందో ఊహించుకుంటేనే వద్దు వెళ్ళిపోదాం బానా ఊరిని ఏంటికి నా అద్దో ఎవడో పడినట్టు పైన కార్లు పడతాయి చెట్లు చూడండి గాలి ఉధృతికి ఎలా ఒరిగిపోతున్నాయో టీవీగా నిటారుగా ఉండాల్సిన చెట్లు నేలను తాకడానికి పోటీ పడుతున్నట్టు సమయం లేదు నా వెళ్ళిపోదాం బానా కాలు పట్టుకుంటానా వద్దునా ఇది ఈ ఊరు వద్దునా ఏలించుతావు అవన్నీ కాదులే కానీ నీ వయసు ఎంత? నా వయసు 23. మళ్ళీ నీ 23 ఏళ్ళు అన్ని చూసినావు, నీకు ఏం కాలంగా ప్రకృతిలోకి ఏం చూసినా ఇంకా పెళ్లి పిల్లలు లేరు ఇంకా ఏం కాదు. ఏంది పెళ్లి పిల్లలు అవన్నీ ఉండదు తిరగాలి కదా పెళ్లి పిల్లలు మొత్తం పిల్లోళ్ళు అంతా కొట్టుకొని వస్తారు నీతో పాటు, ఇంకా వాళ్ళంతా నీ పిల్లలు అనుకో మొత్తం జనాలదంతా నువ్వు ఎవరు కాలో వాళ్ళని వరుస కలుపుకొని కొట్టుకొని పోతా ఉండేది, దాంట్లోకి వెళ్ళిపోతారు. అర్థం చేసుకోండి ఇంకోటి ఈ నుంచి గుక్కొని సముద్రం పోయేంత వరకు నీ టైం ఉంటుంది, పరిచయాలు పెంచుకో. స్వామి
నువ్వు భయం అవుతుంది ఎట్లాగన్నా కానీ ఎట్లా పిలిచిపోదామన్నా భయం అవుతుంది ఎట్లాగన్నా కానీ ఎట్లా పిలిచిపోదామన్నా ఎవరిని పిలిచిపోదాము అంటే నువ్వు వాళ్ళని పిలిచిపోవాలని చూస్తాను వాళ్ళకి వాటి వాళ్ళ మీద ఉందా నీకు జాలి ఎవరి మీద ఉంది లేదు కదా నీకు ఏం అసలే అదే నువ్వు వాళ్ళని కూడా రెడీ చేస్తానవేమో అని ఓ 2 జతలు మంచి పెట్టుకొని రా అమ్మా బతికిస్తున్నా ఓ పెట్టుకో 2 జతలు పెట్టుకొని ఏమన్నా ఉండొస్తానా నీకు ఎంత చెప్పిన అర్థం కాలే నీకు చెప్తాడు నీ ప్రాణం మీద బతకాలని తీపి ఉంది ఆశ ఉంది నాకు అర్థమే కానీ ఇది ఆ సిచ్యువేషన్ కాదు ప్లీజ్ చేసుకో అర్థం చేసుకోలేనా వచ్చేసానా 5 నిమిషాలు నువ్వు కారు వచ్చేకి బయట ఎట్లా పోతుంది చూస్తా నేను కూడా తుఫాన్ వస్తారు మీకు కొబ్బరిలేవా గొర్రెలేవా పోతాం అంతా మొత్తం అన్నే తుఫాన్ వస్తారు మీకు కొబ్బరిలేవా గొర్రెలేవా పోతాం అంతా మొత్తం అన్నే మీ అమ్మ కడుపులు మాడ ఎండా లేదు వానా లేదు ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా కొమ్మలకి పోండి రెడీగా మీరంతా బాగా ప్రశాంతం కూర్చొని చచ్చిపోతారా మీ ఇళ్ళలో మీరెల్లా ఈ వార్తలు అన్నీ వాళ్ళ తెలియని వార్త చెప్తాను వాళ్ళు సీరియల్ చూస్తా ఉంటారు ఇవి ఎందుకు సీరియల్ అవసరం మీకేమన్నా అబ్బా చూసిందే 10 సార్లు చూస్తారు దాన్ని లాస్ట్ రోజు చూసుకొని మంచివే లాస్ట్ రోజు నువ్వు అందరికి ఎందుకు చెప్తావు అందరు చెప్పాలి తెలియాలి మొత్తం ఊరంతా నీకేమన్నా లేవమ్మా అక్కడ ఉన్నాయి లేవో నీకు ఎందుకు వాళ్ళందరూ చెప్పి వాళ్ళు బయలుదేరుతారు కార్లు మొత్తం అంతా బతుకుతారు మనం ఇన్ని మనం అట్లా నీ వాళ్ళు బతకాల 1 గంటలో తుఫాన్ వచ్చేది ఉంది వైజాగ్ జాగ్రత్త పడండి ప్రజలారా కొట్టాడు ఓడ వెళ్ళిపోతున్నాడు వైజాగ్ అంతా తీసుకోవాలా నేను 5 లక్షలంట కార్లో పెట్టి పెడతాడు నా బతుకునే దానికోసం ఇట్లా వాళ్ళని ఊర్లో రప్పిస్తారు మీకు సిగ్గులేమానంలే ఇట్లా వాళ్ళని ఊర్లో రప్పించేది ఉండరు కొద్ది తెలియమంటే రండి ఇంకో సీట్ ఉందంట నీకు బుక్ చేస్తాను వాళ్ళు బయలుదేరుతారు అరుస్తారు అందరు గిట్టికి చెప్పేసి మళ్ళా యాది లేదు బొంగు లేదు యాది లేదు ఏంటికి అసలు ఏంటికొస్తుంది తుఫాను ఏంటికొస్తాయమ్మా తుఫాన్లు తినిందరక్క ఏంటికొస్తాయి టీవీలు చూసుకోండి సీరియల్ చూసుకోండి సినిమా పాటలు అండి సినిమాలు కొత్తగా వచ్చినాయి కదా అవి చూడండి ఇప్పుడు వర్షం చూడలేదా గాలి చూడలేదా తలుపులు వేసుకొని మాకు ఎంజాయ్ చేయండి లైఫ్ అంతా అంతే ఏంటికి ఆ బీచ్ కాడికి కొండి బాగా చూడండి అయిపోయిందా మనం కాదు నేను డ్రైవర్ ఉండేది ఇద్దరంటే నువ్వు కాదు కుట్టమడా నువ్వు ఏం నీకేమి ఇద్దరంటే అనుకుంటువా నువ్వు నేనాడు పో ఎవడో సొగిలినా కొడుకు దిగినాడు కాలనీలో నోడికి వచ్చిన కూతలు కూస్తున్నాడు ఓసారి తుఫాన్ అంటాడు మళ్ళీ తుఫాన్ లేదంటాడు సీరియల్ చూడొద్దు అంటాడు సీరియల్ చూడమంటాడు పిచ్చినా కొడుకు కూడా దిగినాడని చెప్పి పరకనో చెప్పు తీసుకొని వస్తారు ఊరికే అరుచుకోకుండా ఇక్కడ కూర్చో నీకు నచ్చిన ప్రోగ్రామ్ చూడు ఎవరిది ఎందుకు ఓయమ్మా స్టార్ట్ అయింది ప్రకృతి హింట్ ఇస్తుంది నువ్వు పరిగెత్తిపోయినా యాడి ఊరు దాట్లేవు